నిన్న మాకు జరిగిన సంబరం గురించి ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ యాడ్ చేస్తున్నా. ఇది వచ్చేసి గైరవ సంబరం అనమాట. మాకు సంక్రాంతి తర్వాత జనవరిలో లాస్ట్ సాటర్డే ఈ సంబరం అనేది జరుగుతుంది. ముందు వెలుపల వీధి గైరవ సంబరం జరుగుతుంది. నేను అది షూట్ చేశాను, బట్ అది నేను పోస్ట్ చేయలేదు. ఇది నిన్న షూట్ చేశాను, వెంటనే పెడుతున్నాను అనమాట. నేను ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాల తర్వాత ఈ సంబరానికి వెళ్ళాను. అది కూడా చిన్నోడిని పడుకోబెట్టి ఒకసారి వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చిన్న పాప డాన్స్ చేస్తుంది చూసారా. అండ్ గైరం సంబరం స్పెషాలిటీ ఏంటంటే గౌరీ పరమేశ్వర్లకి సార్ అది పట్టుకెళ్ళి కొంచెం సంబరంగా చేసుకుంటారు. సో అక్కడ వచ్చేసి మొత్తం లైటింగ్, షాపింగ్ అండ్ జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. లైటింగ్ చూడడానికి అయితే అసలు 2 కళ్ళు సరిపోవు, అంత లైటింగ్ పెడతారు. మెయిన్ ఒక 1 మంత్ ముందు నుంచి లైటింగ్ సెటప్స్ అన్నీ ఏర్పాటు చేస్తారనమాట. పోలీస్ బందోబస్తు అంతా కూడా చాలా పగడ్బందీగా ఏర్పాటు చేస్తారు. అంతా ఇంత కాదు, చిన్నది అస్సలే కాదు, చాలా పెద్ద సంబరం ఉంటుంది అనమాట. నేను కాలేజ్ టైమ్స్లో ఉన్నప్పుడు కంపల్సరీగా వెళ్ళేదాన్ని. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అసలు బండి మీద వెళ్ళలేము, అసలు బండి అసలు తీయలేము ఈ సంబరంలో. అండ్ 4-5 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను, ఎందుకంటే గైరం సంబరం జనవరి లాస్ట్లో వస్తుంది కాబట్టి మేము సంక్రాంతి చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఇప్పుడు డెలివరీకి ఇక్కడే ఉన్నాను కాబట్టి ఒకసారి వెళ్ళొచ్చేద్దామని వచ్చాను కాబట్టి మీకు కూడా షేర్ చేసుకోవాలి కదా మా ఊర్లో ఇంత పెద్ద సంబరం జరుగుతుందని. అండ్ అనకాపల్లి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు. అండ్ మెయిన్ అనకాపల్లిలో ఉన్న వాళ్ళకి చుట్టాలందరూ కూడా ఈ పండగకి ప్రత్యేకంగా వస్తారనమాట. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే లైటింగ్, షాపింగ్ అండ్ ఆల్సో ఈ ఫుడ్ ఇదంతా ఉంటుందన్నమాట. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఫోన్స్, చైన్ అవన్నీ గట్టిగా పట్టుకొని ఉంటాను. సో చాలా బాగా జరుగుతుంది. మెయిన్ క్రౌడ్ ఎక్కువ ఉంటారనమాట. అసలు మనకు ఖాళీ ఉండదు, ఎక్కడ తిరగాలన్నా సరే. మీకు ఆ జనాన్ని చూస్తేనే మీకు అర్థమైపోవాలి. ఈసారి ప్రవీణ్ చేయబట్టుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇంతకు ముందు అయితే డాడీ తీసుకెళ్లేవారు. తర్వాత ఏంటంటే మనకి మన ఊర్లోనే జరుగుతుంది కాబట్టి మనకి ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. సో ఇక్కడైతే అండ్ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో కూడా ఈసారి ఒక ఫెస్టివల్లా చేశారు. అండ్ రింగ్ రోడ్లో కూడా మనకి ఈ వైజాగ్లో పెట్టారు చూసారా, పుష్ప దర్శనం అని చెప్పేసి ఫ్లవర్ డెకరేషన్ అది చేశారు చూసారా, అది అనకాపల్లిలో కూడా చేశారు. అది నేను రేపు ఇన్ కేస్ వెళ్ళేటట్టయితే నేను మీకు షేర్ చేస్తా, చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. చాలా బాగుందని విన్నాను నేను కూడా, బట్ నాకు చిన్నోడితో అసలు అన్నిటికీ వెళ్ళడం కుదరదు అనమాట. అండ్ నాకైతే ఒక ప్రౌడ్లా అనిపిస్తుంది ఇలాంటి ఫెస్టివల్స్, మా ఊర్లో ఇలా ఫెస్టివల్ ఇలా చేస్తారు అని చెప్పేసి చాలా మంచిగా చేస్తారు. అండ్ 40+ స్టేజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎన్ని డీజేస్ ఉంటాయంటే అన్ని డీజేస్ ఉంటాయి అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 గంట నైట్ 2 గంటల వరకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఉంటూనే ఉంటాయి. ఇంకా అసలు మీరు గవర్పాలెం గైరం సంబరం అని కొడితే గూగుల్లో ఆటోమేటిక్గా కింద వస్తుంది. యూట్యూబ్లో కూడా బోల్డెన్ వీడియోలు ఉంటాయి, మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటే చూడొచ్చు. అండ్ ఇది రింగ్ రోడ్ దగ్గర అనమాట. నేను వెళ్ళేటప్పటికి ఇంకా స్టేజ్లు స్టార్ట్ చేయలేదు, అందుకని మీకు ఎంటీగా